అందరి ప్రజలండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపాలనైనా దయగల ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనం స్తోత్రం తండ్రి అయినా, ఉదయకాలం తండ్రి అయినా నీ పాదాల యొద్ద చేటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందన చేయించుకుంటాం తండ్రి అయినా, స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందన చేయించుకుంటాం తండ్రి అయినా. మరి మేము ఏ ఆశ కలిగి ఉన్నాము తండ్రి అయినా, ఆశ కలిగి వచ్చి ఉన్నాము తండ్రి అయినా, మాకు కావాల్సినటువంటి జీవాక్యాన్ని మీరు అందించి తండ్రి దాని ప్రకారం నడుచుకొని మరి మీ మార్గంలో నడుస్తూ మీకు చేరే విధంగా తండ్రి కృప చెప్పి కనుకరించమని చిన్న ప్రార్థన నిపాసన చేసుకోమని మీ ప్రియకుమారుడు మా రక్షణ వేసినామని బట్టి బ్రతమలాడు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. 119వ కీర్తన మరి హిబ్రూ భాషలో వచ్చినటువంటి 22వ అక్షరము తౌ. అది 169 నుండి 176 వరకు వచనాలు మనం మార్చి చదువుకుందాం. యెహోవా, నా మొర నీ సన్నిధిని వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయముగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయవిధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, కూర్చుందాం. మరి ఈ కీర్తనలో చాలా సుదీర్ఘమైనటువంటి కీర్తన 119వ కీర్తన అని చెప్పేసి తెలుసుకున్నాము. అదేవిధంగా ఇందులో మరి 22 భాగాలుగా దీన్ని విభజించడం జరిగింది అని చెప్పేసి అన్నాము. ఆ 22లో మరి చిట్ట చివరిది ఏదంటే ఈ తౌ అనే అక్షరానికి సంబంధించినటువంటి ఈ యొక్క వాక్యాలు. హిబ్రూ భాషలో ఉన్నటువంటి 22 అక్షరాలు మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలని సూచిస్తున్నాయి. ఈ తౌ అనే అక్షరానికి అర్థం ఏంటిదంటే సంకేతం, తర్వాత సింబల్, తర్వాత ఏంటి సీల్ అని అర్థం, అంటే ముద్రలు అని అర్థం. ఈ సంకేతాలు అంటే ఈ యొక్క గుర్తులు, అదేవిధంగా ఈ యొక్క ముద్రలు అనేవి మనకు ఈ యొక్క బైబిల్లో ఎక్కడ కనబడతాయి అంటే ప్రకటన గ్రంథంలో మనకు కనబడతాయి. ఆ బూర ఊదడం కానీ, ఆ తర్వాత ఆ గుర్తులు కనిపించడం కానీ, అప్పుడు సంభవించే విషయాలన్నీ కూడా మనకు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కనబడతాయి. ఇక్కడ దీనికి ఒక అర్థం అంటే ఖచ్చితమైన మీనింగ్ అంటూ కాదు, కానీ ఒక పరిపూర్ణమైన చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఏంటంటే తవ్వు అంటే ఈ యొక్క శిలువయాగం అని చెప్పేసి, దాన్ని క్రోడీకరిస్తే శిలువయాగం అని చెప్పేసి వస్తుంది. సంకేతము, ముద్రలు, శిలువయాగం. మరి దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క తౌ అనేది 22వ అక్షరము. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో మరి 22వ చివరి అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఏమంటున్నా అంటే ప్రకటన గ్రంథంలో 22లో 12 నుంచి 14 వరకు చూసినప్పుడు ఒకసారి చూడండి అమ్మా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేఘయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కుదారు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదువుకొని వారు ధన్యులు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ అసలు బైబిల్ చూసినా, క్రైస్తవం చూసినా కూడా మరి ఈ దేని కొరకు అని చెప్పేసి ఆలోచించినప్పుడు మరి మనము చేసిన ఒక పొరపాటు, దేవుడు ఒక ఉద్దేశంతో మనం నిర్మించడం జరిగింది. ఆ ఉద్దేశాన్ని మరి ఎప్పుడైతే మానవుడు మరి మీరినాడో, అంటే మనకు మొదటి పురుషుడు, మూల పురుషుడు ఆదాము ఎప్పుడైతే మీరినాడో, ఆ తర్వాత ఆ యొక్క పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్పి సెలవిచ్చున్నాడు. అక్కడ ఎక్కడైతే అతిక్రమం అయిందో మళ్ళీ మన పైన జాలిపడి మన కొరకు తన యొక్క కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపించడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే
ఎవరు నా కుమారులు ఎవరు తప్పిపోవద్దు, నా మార్గంలోకి రావాలి, నా వద్దనే ఉండాలి అని చెప్పేసి ఆయనకు ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మానవుని నిర్మించడం జరిగింది. వాళ్ళతో నరమాత్రుడైన మానవులతో ఆయన అవ్వాదములతో ఆ యొక్క గడపడం జరిగింది. అంటే మనమంటే మానవులం అంటే ఆయనకు అంత ఇష్టం. అంటే సృష్టి మొత్తం యావత్తును ఆయన సృష్టించిండు, కానీ అందులో ముఖ్యమైన జీవి ఎవరంటే మానవుడు. మానవుడు ఎంత ప్రేమ అంటే ఆయన నా రూపంలో ఉండాలి, ఆయనతో నేను గడపాలి అన్నది ఆయన ఉద్దేశం. చివరి వరకు కూడా ఆయన గడపాలంటే ఏంటిది, నేనున్న చోటుకో ఆయన మానవుడు కూడా రావాలంటే ఆయన మనకు కొన్ని కట్టడలను ఇవ్వడం జరిగింది. మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకున్నప్పుడు ఆయన వద్దకు చేరుతామో ఆ యొక్క సెలవు ఇచ్చున్నాడు. కాబట్టి ఆయన వద్దకు చేరాలంటే మన యొక్క పాపం పోవాలని చెప్పేసి తన కుమారుణ్ణి ఇక శిలువ బలియాగంగా మరి ఆయన పంపించడం జరిగింది. ఆ బలియాగం వల్ల మనం అక్కడ చేరుకోవడానికి ఒక మార్గము సుగమమైంది. అయితే మన ఎంత మానవులైనా కూడా మనము మట్టి నుండి తీయబడిన వారం. మనకు ఆలోచనలు ఎప్పుడు తప్పుడు మార్గంలో వెళ్తుంటాయి. దాన్ని సరి చేసుకోవడానికే ఆయన ఈ యొక్క నిబంధన కట్టడం, ఈ యొక్క బైబిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు సరి చేసుకోవడానికే మనం ఈ యొక్క మందిరానికి వస్తున్నాము, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు ధ్యానిస్తున్నాము, బైబిల్ తీసుకొని మనం సరి చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి అక్కడికి రావాలంటే ఏ విధంగా ఉండాలి ఇక్కడ సెలవు ఇచ్చున్నాడు. ఇక్కడ ఈ మొత్తం ఈ యొక్క వచనాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు చూసినప్పుడు యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. యెహోవా నా మొర అంటే మొర అనేది ఎప్పుడు పెట్టడం జరుగుతుంది? మొర అంటే అర్థం ఏంటిది అంటే మన యొక్క వేదనని మనం సహాయం కోరడాన్ని బిగ్గరగా చెప్పినప్పుడు దాన్ని మొర అంటాం. మొర ఎప్పుడు చెప్తామంటే మనకు ఎక్కడి నుండి మనకు సహాయం అనేది లేదు, నువ్వు మాత్రమే నా సహాయకుడివి అని చెప్పి సెలవు అనుకున్నప్పుడే మనం బిగ్గరగా ఆ యొక్క మొర అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మరి ఈ కీర్తనకారుడు మొర పెడుతున్నాడు. ఆ మొర ఎక్కడికి రావాలంటూ దేవుని యొక్క సన్నిధికి రావాలని చెప్పేసి అంటుండు. మరి సన్నిధికి ఎందుకు వెళ్ళడం లేదు? మామూలుగా విన్నవిస్తే సరిపోద్ది, మొర ఎందుకు పెడుతుండు అంటే ఆయన సన్నిధికి వెళ్ళడం లేదు. ఆయన చెప్పే విషయం ఏదైతే ఆయన సన్నిధికి వెళ్ళడం లేదంటే మరి ఏది అడ్డుగా ఉన్నది అన్నప్పుడు మరి చూద్దాం ఏది అడ్డుగా ఉన్నదో. ఇంకోటి నా విన్నపం నీ సన్నిధికి రావాలని చెప్పేసి 2వ వాక్యంలో నా విన్నపం నీ సన్నిధికి చేరనేము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించుము. అంటే ఈయన యొక్క బంధకంలో ఉన్నాడు, కీర్తనకారుడు ఆ యొక్క బంధకంలో ఉన్నాడు కాబట్టి నన్ను విడిపించమంటుండు. నీ సన్నిధికి నా యొక్క విన్నపం రాలేదంటుండు, నా యొక్క మొర నీ సన్నిధికి చేరడం లేదంటుండు. ఇంకా చూస్తుండు మళ్ళీ ఇంకేమంటుండు, నీ కట్టలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ వాక్యముల గురించి నా నాలుక పాడును, నేను నీ ఉపదేశమును కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయవిధులను నాకు సహాయమగునుగాక. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెతికి పట్టుకొను, ఎందుకనగా నేను నీ ఆజ్ఞను మర్చిపోవడం కాదు. ఇవన్నీ వాక్యాలు ఎందుకు అంటే దీని యొక్క భావము ఆయన ఏ స్థితిలో ఉండి ఈ యొక్క కీర్తనను రాయడం జరిగింది, కీర్తన యొక్క ఉద్దేశం ఏంటిది అని చూసినప్పుడు నీవు నన్ను బ్రతికించుము అంటే నేను మరణముకు సమీపంగా ఉన్నాను. నేను మరణంకు ఇప్పుడు మనం ఊరికే అయితే అనగా నన్ను బ్రతికించనం కదా. ఎప్పుడంటాం? మనం మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, మనకు చావుకు దగ్గరగా ఉన్నప్పుడు నన్ను బ్రతికించమని చెప్పేసి మనం కోరుకుంటాము. డాక్టర్ దగ్గరకు వస్తే డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదు నన్ను బ్రతికించు, లేదా మా వాళ్ళని బ్రతికించు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు బ్రతికించు అంటాం. ఊరికైతే అనం కదా. అంటే ఈ కీర్తనకారుడు ఆ యొక్క స్థితిలో ఉన్నాడు. మరి ఆయన చావుకు దగ్గర కావడానికి కారణం ఏంటిది? ఆయన చావుకు దగ్గర కావడానికి కారణం ఏంటిదంటే 175వ వాక్యంలో ఉంది, నీవు నన్ను బ్రతికింపు, నేను స్థితించేది, నా న్యాయవిధులను నీకు సహాయంలో కాక, నే తప్పిపోయిన గొర్రె వల్ల నేను త్రోవ విడిచి తిరిగి తిని. ఎవరితేనో ఇతను గొర్రెనే అంటే దేవుడు నమ్ముకున్నవాడే, దేవుడి పక్షంగా ఉన్నవాడే, కాకపోతే నేను త్రోవ విడిచి తిరిగి తిని. ఏం చేస్తుండో? త్రోవ విడిచి తిరగడం. ఇక్కడ త్రోవ నుండి పక్కకి వెళ్ళిపోవడం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో తప్పిపోవడం. 100 గొర్రెల నుంచి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేసిండు? అయ్యో అది పాపం, దాని మీద జాలిపడి దానికోసము ఆయన దాన్ని పట్టుకోవడానికి ఆయన ఈ 99 వదిలిపెట్టి ఆ ఒక్క దానికోసం సమయాన్ని కేటాయించిండు. ఇక్కడ ఏమవుతుందంటే త్రోవ విడిచి తిరిగి తిని,
ఈ గొర్రె ఏం చేసింది? ఈ కీర్తనకారుడు ఏమంటూ త్రోవ విడిచి ఇదే తిరిగింది, త్రోవ విడిచి వెళ్ళిపోయింది. ఇది తప్పిపోలేదు. త్రోవ విడిచి తిరగడం వేరు, తప్పిపోవడం వేరు. ఇక్కడ ఏమంటుండో త్రోవ విడిచి తిరిగి తిని. మరి మనం అంటే ఈ కీర్తనకారుడు ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటే మనమందరం గొర్రెలమే, మనమందరం దేవుని నమ్ముకున్న వాళ్ళమే, ఆయన మార్గంలో నడిచే వాళ్ళమే. మరి ఇక్కడ మనం ఆయన త్రోవలో వెళ్తున్నామా? వెళితే పర్వాలేదు, నా మొరని మొరబెట్టాల్సిన అవసరం లేదు, మొరబెట్టాల్సిన అవసరం లేదు. విన్నపం చేస్తే సరిపోతుంది, లేకపోతే ఆయనకు ప్రార్థన చేస్తే సరిపోద్ది, మొరబెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఈయన త్రోవ విడిచిండు, త్రోవ విడిచి తిరిగిండు కాబట్టి ఆ యొక్క నేను చావుకు దగ్గరగా ఉన్నాను, నన్ను బ్రతికింపుము, నన్ను బ్రతికిస్తే నేనేం చేస్తా? స్తుతిస్తాను. ఇక్కడ నేను ఎక్కువ రిఫరెన్స్లకు పోను, రిఫరెన్స్ చాలా ఉన్నాయి కానీ ఎక్కువ రిఫరెన్స్లకు వెళ్ళను. ఇక్కడ మనం ధ్యానించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు సరి అయినది ఏంటంటే నన్ను బ్రతికింపు, నేను స్తుతించాను, నన్ను బ్రతికిస్తే నేను స్తుతిస్తాను. ఎప్పుడంటుండు? ఈయన చావుకు దగ్గర పోయినప్పుడు ఆ మాట అంటుండు. మరి ఇప్పుడు మనం చావుకు దగ్గర ఉన్నామా? మనము చావుకు దగ్గర ఉన్నా ఏమో మనకు తెలియదు. బ్రతికిస్తే స్తుతిస్తాను. ఇప్పుడు మన అందరు బ్రతికించుండు, అందరినీ బ్రతికించుండు. మనం స్తుతిస్తున్నామా అంటే మనం బ్రతుకులో ఉన్నాము, మనము ఇంకా జీవిస్తూ ఉన్నాము కాబట్టి మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ అతన్ని స్తుతించాలి. బ్రతికి ఉన్నాము, చావు దగ్గర వచ్చినప్పుడు మాత్రమే స్తుతించడం తప్పు. ఆ యొక్క అటువంటి భయంకరమైన స్థితిలో దేవుడు మనం ఉంచలేదు కాబట్టి అందరిని బట్టి మనం స్తుతించాలి. అంటే మనం జీవం కలిగినప్పుడు ఏం చేయాలి? ప్రతిసారి ఆయనని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? అదంతా ఆయన భిక్షనే, మనకు ఎటువంటి అర్హత లేదు. ఈ జీవించే అర్హత లేదు, జీవించినా కూడా ఆ రక్షణ అనే అర్హత మనకు లేదు. అటువంటి అర్హతను మనకి ఇచ్చినాడు. కాబట్టి ప్రతిదీ ఆ యొక్క ప్రాణము, మనకిచ్చిన డబ్బు, మనకిచ్చిన సమస్తం కూడా ఆయన యొక్క భిక్షనే. కాబట్టి ఎల్లప్పుడూ మనం అతన్ని స్తుతించబద్దులై ఉన్నాము. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము ఒకసారి గమనించాలి. ఇంకేమంటుండు? నా విన్నపం నీ సన్నిధికి చేరనిము అంటే దానికి మన పాపమే అడ్డుగా ఉన్నది, మొర జరతలేదు. దానికి మనం మొర వినడు. ఎందుకంటే మనం పాపంలో ఉన్నాము. మనం ఏదైనా కూడా మన భోగం నిమిత్తమే అని అడుగుతున్నాము. ఆ విధంగా మన సుఖ సంతోషాల కోసము మన సుఖం వేరు, సంతోషం వేరు, భోగం వేరు. భోగం అంటే లగ్జరీగా బతకడం. అటువంటి వాటి గురించి మనం అడిగినప్పుడు మన యొక్క మొరని ఆలకించాడు. ఎంత బిగ్గరగా ఇచ్చినా, ఎంత చేసినా కూడా న్యాయబద్ధమైనవే అతడు ఆలకిస్తాడు, వాటికి సమాధానం వస్తుంది. ఇంకేమంటాడంటే నీవిచ్చిన మాట చొప్పున నన్ను ఏమంటాడో విడిపింపు అని చెప్పేసాను. నీవు నా కట్టలు నాకు బోధించుతున్నావు, నా పెదవులు నీ స్తోత్రం వచ్చేది. నీ ఆజ్ఞలు నీవు నాకు న్యాయములు. ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా న్యాయమే అని చెప్పేసి అంటుండు. నీ వాక్యంను గురించి నా నాలుక పాడును, నీ వాక్యాన్ని గురించి నా యొక్క నాలుక పాడుతుంది. నీ కట్టడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు బోధించు, ఆజ్ఞలన్నీ న్యాయం అంటాడు. మరి ఆజ్ఞ ఏమన్నాడు? ఆజ్ఞని అతిక్రమించడమే పాపం అని చెప్పేసి సెలవు ఇచ్చున్నాడు. ఈయన త్రోవ విడిచిండంటే ఏంటిది? ఆజ్ఞని అతిక్రమించిండు. ఆజ్ఞ న్యాయమని ఒప్పుకుంటుండు. రెండో విషయం ఏంటంటే ఆజ్ఞని మీరుతున్నాడు కాబట్టి మనం కూడా ఆయన చెప్పే వాక్యం మొత్తం నిజమే. బైబిల్లో ఉన్న సమస్తం కూడా నిజమే. యోబుకు చేసింది న్యాయమే, దావీదుకు చేసింది న్యాయమే, ప్రతి ఒక్కరికి చేసింది న్యాయమే, సమరశ్రీ చేసింది న్యాయమే. ఆయన మాట్లాడిన ప్రతి వాక్యము న్యాయమే అంటున్నాం. కానీ ఆ న్యాయబద్ధమైన వాటిని మనము అంగీకరిస్తున్నాం కానీ వాటిని పాటించలేకపోతున్నాము. పాటించినప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క శ్రమలు అనేవి వస్తున్నాయి. అప్పుడు మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాం? దేవుడి వద్దకు వెళ్తున్నాం. దేవుడి వద్దకు వెళ్ళి నా మొర ఆలకించు, నా ప్రార్థన సన్నిధికి చేరని మంచి సెలవు ఇస్తున్నాం. అయితే ఎప్పుడు ఈ యొక్క మొర కానీ ఈ యొక్క విన్నపాలు కానీ ఆయన దగ్గరికి వెళ్తాయంటే మనము ఏదైతే ఆటంకంగా ఉన్నాయో వాటిని తొలగించుకున్నప్పుడు మాత్రమే. అవి తొలగించుకోవాలంటే మనలో ఆ యొక్క పాపభీతి అనేది ఉండాలి. ఆ పాపభీతి ఉన్నప్పుడే మనం దాన్ని తొలగించగలుగుతాం. అదేవిధంగా ఆయన అన్నిటికీ కూడా మనం సరెండర్ కావాలి. ఆయన ఆజ్ఞాన్నిటికీ మనము సరెండర్ కావాలి. సరెండర్ అయినప్పుడు మాత్రమే మనం ఆ యొక్క ఆటంకాలన్నీ వెళ్తాయి. మన మొర దేవుడి వద్దకు వెళ్తుంది, మన విన్నపము ఆయన దగ్గరికి వెళ్తుంది. అదేవిధంగా నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చేయి నాకు సహాయమగునుగాక. నీ యొక్క ఉపదేశాలు కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక మంచి మార్గంలో నడవాలి,
మంచి మార్గంలో నడవాలి. అదేవిధంగా నీ యొక్క విచక్షణ నేను కోరుకుంటున్నాను. మంచి అంటే విచక్షణ అంటే మంచి చెడును ఆలోచించేటువంటి జ్ఞానము నీ యొక్క ఉపదేశం ద్వారానే వస్తాయి. కాబట్టి అటువంటివి ఏమంటుండో కోరుకుంటున్నా అంటే నేను నడవలసిన మార్గాన్ని ఏదైతే ఉందో నువ్వు నాకు ఉపదేశించినప్పుడు నేను నీ యొక్క మార్గంలో నడుస్తాను అని చెప్పేసి సెలవిస్తున్నాడు. మరి ఆయన ఎన్నో ఉపదేశాలు చేస్తున్నాడు, మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, విపరీతమైన వాక్యాలు వింటున్నాం ప్రతి వారము. మళ్ళీ తిరిగి వస్తున్నాయి. కానీ ఉపదేశం వింటున్నాం, కానీ ఎంతవరకు పాటిస్తున్నాము? అవి పాటించినప్పుడు మాత్రమే ఆయనకు సిలువకు అర్థం ఉంటుందని సెలవిస్తున్నాడు. ఆయన ఏ ఉద్దేశం కోసమైతే మన కోసం మనల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చినాడో ఆ యొక్క ఉద్దేశము నెరవేరుతుంది. ఎప్పుడు? దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడు. మట్టి మనుషులము తప్పిపోతుంటాం, కానీ మనం ఏం చేయాలి? వెంటనే సరి చేసుకొని మళ్ళీ ఆయన మార్గంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే కన్నీరు విడిచి ఆ పాపాన్ని వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళ్తామని చెప్పేసి అన్నప్పుడు మన యొక్క మనసుని, మన యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి పాపము ఈ బిడ్డ పరితపిస్తున్నాడు, విలపిస్తున్నాడు. కరెక్టే, ఈయన తన తప్పును ఒప్పుకొన్నాడు, దాన్ని విడిచిపెట్టాలని సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను క్షమించినప్పుడు మళ్ళీ ఆయన మార్గంలో వెళ్తాము. ఆయన రాకడొచ్చినా, ఒకవేళ మన మరణం వచ్చినా మనం ఏం చేస్తాం? ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటాము. ఆయన ఏదైతే శిలువ యాగం చేసినాడో దానికి ఒక అర్థం వస్తుంది. ఈ బిడ్డ కొరకు అంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళి కొరకు అతను ప్రాణం పెట్టి ఉన్నాడు. అప్పుడు మనము ఆయన ఉద్దేశాన్ని మనము నెరవేర్స్తే మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. అదంతా ఆయన కేవలం ప్రేమ మాత్రమే, మనం దానికి అర్హులం కాదు. అయినప్పటికీ కూడా ఆయన ఆ విధంగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉపదేశాలన్నీ న్యాయమే. నాకు ఉపదేశం కావాలని మనం ఇక్కడికి వచ్చినామంటే దేనికోసం వచ్చామంటే ఆయనకు ఉపదేశం ఇవ్వడానికి, ఆ ఉపదేశం ద్వారా మన మార్గాన్ని సరి చేసుకోవడానికి, మనలో దేవుడి వద్దకు వెళ్ళడానికి, మన మొర వెళ్ళడానికి, మన యొక్క విన్నపం వెళ్ళడానికి మరి సిద్ధంగా అంటే సరైన ఉన్నదా లేదా తెలుసుకోవడానికి, ఎప్పుడెప్పుడు సరి చేసుకోవడానికి మనం ఈరోజు ఇక్కడికి వచ్చున్నాము. ప్రతిసారి ఇక్కడికి వస్తున్నాము, దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే మనం సరి చేసుకోవడానికి వెళ్తున్నాము. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం గుర్తు చేసుకోవాలంటే మరి నా మార్గము కరెక్ట్గా ఉందా, నేను అనుకోకుండా తప్పిపోవడం వేరు, విడిచిపెట్టడం వేరు. మరి విడిచిపెట్టిన స్థితిలో ఉన్నానా, తప్పిపోయిన స్థితిలో ఉన్నానా అని చెప్పేసి మనల్ని మనం గ్రహించుకోవాలి. మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఈ సమయంలో నేను కానీ మనం కానీ మరి అటువంటి మార్గంలో ఉంటే మనం ఎన్నో దేవుడికి విజ్ఞాపన చేస్తున్నాము, విన్నపాలు చేస్తున్నాము, మొరపెడుతున్నాము. అవి ఎక్కడి వరకు చేరడం లేదు అంటే మరి ఆయనకు మనకు మధ్య ఏదో ఒక తెర, మన యొక్క పాపము, ఆయన యొక్క ఏదైతే ఆజ్ఞాతి క్రమాలు ఉన్నాయో అవన్నీ అడ్డుగా ఉన్నాయని అర్థం. అది ఎవరికి వాళ్ళకి మాత్రమే తెలుసు. నీ భర్తకు తెలియకపోవచ్చు, భార్య తెలియకపోవచ్చు, పిల్లలు తెలియకపోవచ్చు. ప్రతి ఒక్కరికి తన గురించి తాను తెలుసు. కాకపోతే బయట ఏం చేస్తారంటే నేను అంతా మంచివాడిని అని చెప్పేసారు. అంతా మంచివాడైతే ఇవన్నీ ఎందుకు వస్తాయి? నిన్ను పరిశీలించడానికన్నా రావాలి, యోబుని పరిశీలించడానికి ఏమైనా శ్రమలు రావాలి, లేకపోతే నువ్వు చేసిన పాపం బట్టి నీకు శ్రమలు రావాలి. అంటే అవి వచ్చినాయి అంటే మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఓకే, యోబు లెక్క మనకు వచ్చినాయంటే రైట్, ఓకే, అంతకంటే గొప్ప బహుమానం నాకు ఇస్తాడు, నేను కోల్పోయిన వాటికంటే 10 నాకు ఆ దేవుడు ఇస్తాడు. రైట్, ఓకే, శ్రమ కరెక్టే. లేకపోతే నాకు ఈ శ్రమ వచ్చింది అంటే నేను చేసిన పాపాన్ని బట్టే నాకు ఈ శ్రమ వచ్చింది. రైట్, ఇది కరెక్టే. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ శ్రమను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వద్దకు మళ్ళీ వెళ్ళి నన్ను నేను ఒకసారి పరిశీలించుకొని ఆ యొక్క ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు ఆయన వద్ద నేను మొరపెట్టినప్పుడు మళ్ళీ నాకు అతను ఆ యొక్క జవాబిస్తాడు, నాకు సమాధానం వస్తుంది, నా మొర ఆ దేవుడి దగ్గర చేరుతుంది, నా విన్నపము ఆయన దగ్గర చేరుతుంది అని చెప్పేసి మనము గ్రహించుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే ఆయన యొక్క రక్షణ కొరకు, ఆయన రక్షణ బట్టి మిగిలిన ఆశపడుతున్నా అదే నీ ధర్మశాస్త్రం సంతోషకరం అని చెప్పేసి వెళ్ళచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన మొర దేవుడి వద్దకు చేరడం లేదు, మన విన్నపం దేవుడి వద్దకు చేరడం లేదంటే ఏదో అడ్డుగా ఉన్నది. అది నీకు ఖచ్చితంగా తెలుసు, 100% తెలుసు అది ఏదో అడ్డు అన్నది. కాబట్టి దాన్ని గ్రహించి ఆ యొక్క పాపాన్ని దాన్ని అధిగమించడానికి మరి నువ్వు ఆయనకు విజ్ఞాపన చేయాలి. అది మనస్పూర్వకంగా ఉండాలి. ఉన్నప్పుడు అది సరి చేస్తాడు. అదేవిధంగా ఇంకేంటంటే నీవు నన్ను బ్రతికింపు, నేను నిన్ను స్తుతించెదను. నువ్వు నన్ను బ్రతికిస్తే నిన్ను స్తుతిస్తానని చెప్పి సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన మనం బ్రతికించి ఉన్నాడు, మనం ఆయన స్తుతింపబద్దులై ఉన్నాము.
కాబట్టి మనం అందరం ఎల్లప్పుడూ ఏం చేయాలి? అతన్ని స్తుతిస్తూ ఉండాలి, అతన్ని స్తుతిస్తూ ఉండాలి. ఆ స్తుతికే అతను పాత్రుడు, అతడు మాత్రమే పాత్రుడు, కాబట్టి అతడు మాత్రమే అర్హుడు. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. నేను త్రోవ విడిచి వెళ్ళిపోయినా, తప్పిపోయినా, త్రోవ విడిచి వెళ్ళిపోతే ఏం చేయాలి? మళ్ళీ ఆయన మార్గానికి నేను రావాలి. దానికి కారణం ఏంటిది? ఆ త్రోవ విడవడానికి కారణం ఏంటిది? ఆయన ఆజ్ఞను ఈ త్రోవలు నడువు అన్నప్పుడు ఆ త్రోవలు నడవకుండా ఆజ్ఞ అతిక్రమించి పక్కదారి వెళ్ళిపోయినాం, కాబట్టి అది పాపం. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞని అతిక్రమించకుండా మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన సన్నిధికి చేరి మనము ఆ యొక్క మరి నేను త్రోవ విడిచి వెళ్ళిపోయాను, నా తప్పు అని చెప్పేసి ఆయన దగ్గర ఒప్పుకొని ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మరి ఈ యొక్క మనవులుగా వచ్చి సమస్తం ఆ దేవుని యొద్దకు చేరుతాయి. ఆయన దేనికైతే ఆ యొక్క శిల్వయాగం చేసి ఉన్నాడో, మన కోసము ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాడో అది నెరవేరుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం చేద్దాం? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మరి ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి ఆలోచించుకొని మరి ఆయన మనం బ్రతికించిన కాలం అంతా కూడా ఆయన ఏం చేయాలి? మనం అతన్ని స్తుతించాలి. ఇది కూడా ఆజ్ఞనే. ఇది నువ్వు నన్ను బ్రతికిస్తే నేను స్తుతిస్తాను, ఇది కూడా ఆజ్ఞనే. కాబట్టి నన్ను అందరినీ బ్రతికించి ఉన్నాడు, మనము స్తుతించాలి. ఎప్పుడు? మనకు ప్రాణం ఉన్నంత వరకు అతను స్తుతించాలి, ఇది కూడా ఆజ్ఞనే. కాబట్టి ఆ విధంగా ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో అతనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన కాలము మనకి ఇచ్చిన జీవిత కాలం అంతా కూడా మనము ఆ విధంగా గడుపుదామని చెప్పేసి ఈ సందర్భంలో మరి ఆ యొక్క దేవుని వాక్యాన్ని బోధిస్తుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారికి, మరి సంఘ పెద్దలకు మరి నా యొక్క వందనాలు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.